అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందరూ బాగున్నారా? సమయంలో చక్కగా మీరు క్షేమం కొరకై అనేకులు దేవుని రాకడకు సిద్ధపడాలని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఈ చివరి దినాల్లో మానవునికి ఎంతగానో నెమ్మది, సమాధానం, సంతోషం లేని స్థితి. సాతానుడు మానవులైన దేవుని బిడ్డలైన వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్న పరిస్థితి. తనకు సమయం కొంచెమేనని తెలుసుకుని కనుక మానవులందరినీ కూడా ఎక్కడైతే బలహీనంగా ఉంటారో అక్కడ శోధిస్తూ, పాడు చేస్తూ, పడవేస్తూ చేస్తున్న ప్రయత్నంలో ఎన్నో కుటుంబాలు సాధ్యమైనంత వరకు భక్తిపరులు సైతం కూడా పడిపోతున్న దినాలు ఇవి. జాగ్రత్త పడదాం. మన జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 145వ కీర్తన 21వ చరణాన్ని నేను చదువుతున్నాను. 21వ చరణం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఈ మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రజలరా, శరీరులందరూ అంటే ఈరోజు ప్రాణముతో ఉన్న సమస్త మానవులందరూ కూడా దేవుని సన్నుతించాలి అన్నమాట. ఎందుకంటే సమస్త శరీరాల మూలముగా ఒక విధంగా చెప్పాలంటే తమ మార్గాన్ని చెరిపివేసుకున్న శరీరులు నోవాహు కాలంలో జలప్రలయం ద్వారా దేవుడు శరీరులను నాశనం చేశాడు. అంటే శరీరానుసారమైన వారు. సరే, సమస్త శరీరులు వారు దేవుని సన్నుతించాలి అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ శరీరం అందరూ కూడా దేవుని సన్నుతించాలి అని ఆయన ఉద్దేశమైనది. అర్థమవుతుందా? సో ఏది ఏమైనా మళ్ళా దేవుడు తిరిగి పశ్చాత్తాపడ్డాం, సమస్త శరీరాలను నాశనము చేయనిక అని చెప్పి నోవాహు చేసిన మంచి పని ద్వారా, ఆరాధన ఏం గుర్తు చేస్తుందంటే పాపి అయిన మానవుణ్ణి నిజంగా కాపాడగలిగేది ఏదైనా ఉంటే ఆరాధనే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా సమస్త శరీరులు, యోబు గ్రంథంలో రాసింది, యోబు గ్రంథం, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళైపోదురు. అంటే మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైందో చెప్తున్నాడు. 78వ కీర్తన 39లో కాక వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలివలి ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకునేను. విసరి వెళ్ళి మరలా రాని, ఇంత బలహీనమైన ఘట్టాలు మనవి. అర్థమవుతుందా? ఇంత బలహీనమైన ఘట్టములు. కనుక ఇంత బలహీనమైనటువంటి మన జీవితాలను ఎంతగా దేవుడు కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. అందుకే మానవుడు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని గణపరిచే విషయంలో, దేవుని పూజించే విషయంలో, దేవునికి సాగిలపడే విషయంలో మనం శరీరులము అని గుర్తుపెట్టుకోవాలి. మనము స్థిరులము అని కాదు, మనము ధనవంతులము అని కాదు, మనకు అన్నీ ఉన్నాయి, మేము అందంగా ఉన్నాం అని కాదు. అర్థమైందా? మనము శరీరులము. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు. మన జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి. సకల శరీరులు దేవుని రక్షణ చూడాలని ఆయన ఆత్రము
సకల శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు స్వల్పమే కదా, అది ఎప్పుడు ఏమో చెప్పలేము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దావీదు గారు అంటారు ఒక అద్భుతమైన మాట, మనం ఓటికుండ లాంటి వారం. ఎవరమంటండి? మనం ఓటికుండ ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. ఓటికుండ లాంటి వారం కనుక ఎప్పుడు ఏమి అనేది తెలియదు. కనుక ఈ ఓటికుండ లాంటి మనం ఆయన రండి 31వ కీర్తన 31వ కీర్తన నేను చదువుతున్నాను. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఎవరంట మనం? ఓటికుండల వంట మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓటికుండ లాంటి వారం. ఇంకా మనము ఆ బైబిల్ గ్రంథంలో చూస్తే నిజంగా ఆయన ఎందుకు మనము ఘనపరచాలో, నిజంగా ఈ ఓటికుండను దేవుడు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నాడో. ఈ ఓటికుండకు ఎప్పుడు ఏమవుద్దో తెలియదండి. అవును కదా, మరి ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. ఈ ఓటికుండను 30వ కీర్తన 30వ కీర్తన నేను చదువుతున్నాను. 12వ చరణం చదువుతున్నాను. 12వ చరణం. నీవు నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము. కారణం, నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏడ్పు, బాధ, దుఃఖము వాటన్నిటి నుండి నన్ను విడిపించావు కదా ప్రభు, నన్ను విడిపించావయ్యా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఓటికుండ లాంటి మన జీవితాలను దేవుడు ఎంత చక్కగా ఆదరించి మనకున్న దుఃఖాన్ని, ముఖ్యంగా భూమి మీద ఎంత విచారము, ఎంత మానవుణ్ణి దేవుడే తెప్పరిలా చేస్తున్నాడు. మరి ఎవరు తెప్పరిలా చేయలేరు. అర్థమైందా? ఎడారిలో ఉన్న హాగరును తెప్పరిలా చేసింది ఎవరు? హాగరు కుమారుని కాపాడింది ఎవరు? అర్థమైందా? నా ప్రియమైన వాళ్ళారా, అలసిన వారిని సంసోన్ను నిజంగా ఎన్హాకోరే అనగా పిలిచిన వారిని ఓట ద్వారా తెప్పరిలా చేసింది ఎవరండి? లేకపోతే ఏమైపోయేవాడు? సంసోను ఏమైపోయేవాడు? కాబట్టి దేవుడు తన జీవజలమును ఇవ్వకపోతే మనలో జీవం ఎక్కడిది? మనం ఎప్పుడు కూడా శరీరముగానే నాశనానికే దగ్గరవుతున్న వారము కదా. ఈ శరీరానికి మహిమను తెచ్చింది యేసు కాదా? ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి మహిమను, ఆధిక్యతను, నిజంగా చెప్పాలంటే ఆ బలమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఆయనే కదా. కనుక ఈ ఓటికుండ లాంటి మన జీవితాలు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుందో. అందుకే 103వ కీర్తనలో దావీదు గారు అంటారు, ఆ మాట చదువుతున్నా నేను. 103వ కీర్తన. అందరూ శరీరులందరూ, వాళ్ళు వీళ్ళు అనేం లేదు, అందరూ దేవుణ్ణి పరిశుద్ధ నామమును, ఈ భూమి మీద ఉన్నటువంటి యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన కార్యములారా ఆయనను సర్వము అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాల్సిందే. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల శరీరులు అందరూ కూడా దేవుని, ఎందుకంటే మన జీవితాలు ఎంత అల్పమైనవో. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన రాజు అయి ఉన్నాడని, ఆయన నామమును నిత్యము సన్నుతించాలని అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఆశ్చర్య కార్యములు మనసులో పెట్టుకున్నాడు. ఆయన అందరికీ ఉపకారి, దయా దాక్షిణ్యములు గలవాడు, కృపాతిశయం గలవాడు, కనికరం గలవాడు. అర్థమవుతుందా? ఈ అధ్యాయం అంతా చూడండి. పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. అర్థమవుతుందా? ఆయన తన బిడల యొక్క కోరికను ఎరిగినవాడు. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా
దేవుడు చేస్తున్న కార్యములన్నిటిని బట్టి ఓటికుండలమైన మనల్ని ఎంతగా ఆదరించి సమకూరుస్తూ సహాయపడుతూ మనల్ని లేవనెత్తుతూ ఉద్ధరిస్తూ అర్థమవుతుందా, కృంగిపోయిన మన జీవితాలను కడుతున్న ఈ సర్వాధికారిని మరి స్తుతించకుండా ఎలా ఉండగలం? మరి స్తుతిద్దాం. మరి అందరం కలిసి ఈరోజు ఆదివారం కదా, మన మందిరాలకు వెళ్ళి చక్కగా ఆయన శిలువ కార్యాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా 144వ కీర్తన 15వ ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ఇట్టి స్థితి అంటే గతంలో ఎక్కడెక్కడ ఏదేదో చేస్తూ మన జీవితాలు పాడు చేసుకుంటూ శరీరానుసారంగా జీవిస్తూ శరీర క్రియల్లో మునిగిపోతున్న మన జీవితాలను ఆయన మనకు దేవుడవుతూ వచ్చాడు. ఎంత ధన్యత! రండి, ఇటువంటి స్థితినిచ్చిన ఈ ఓటికుండలకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన ప్రభువుని ఆరాధిస్తాం. ఎందుకంటే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడే ధన్యుడు. నిజంగా ఆయన మన సహాయుడు. రండి ఆరాధన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నువ్వెంత నమ్మదగిన దేవుడు నాయన, కృపగల దేవా, అద్భుతములు చేయవాడు. నీకు స్తోత్రాలు నాయన. నిజంగా అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసిన మా పరమ తండ్రి, ఓటికుండ లాంటి మా జీవితాలను ఇంతవరకు కాపాడుతూ సంరక్షించినందుకై నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాను. మా జీవితాలను చేసిన ప్రతి మేలు కొరకై స్తుతిస్తున్నా. మా ప్రియులను ప్రభువా, నేను సమస్త శరీరులు నిన్ను ఆరాధించాలి, నీ పరిశుద్ధ నామమును ఆరాధించాలి. నీ నామం ద్వారానే ఈరోజు మాకు విడుదల, రక్షణ, మారు మనసు కనికరించాలి. మా ప్రియులందరూ ఆరాధికులుగా చేయండి. రవీంద్రనాథ్ కుటుంబాన్ని కనికరించండి నాయన. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దీవించండి. నా తండ్రి మీద ఆశ్రాలు సంధ్యక్కను బట్టి తన కుటుంబం, ఇద్దరు నేను కుమార్తెల కుటుంబాలను మీరే కనికరించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి విజయరావు ఉన్న కుటుంబాన్ని, మనవరాలను దీవించండి. ఈ విధంగా జ్ఞాపకం చేసుకునండి. సౌడు ఆనోకు తనకు కడుపు నొప్పి, చేయి నొప్పితో బాధపడుతున్నాడు. మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చైతన్య, హరిత కొరకై ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభా, జాబ్స్, మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫ్యామిలీ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన అంత మాత్రమే కాదు ప్రభు, ఆయన సుజాతక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తన భవిష్యత్తు విషయంలో ఆయన ప్రభా, నాయన ప్రభా, జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా నాయన సాతాను సంబంధమైన అన్నీ కూడా తొలగిపోవును కాక అతన్ని మీరే కనికరించండి నాయన. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి. మిల్కా సహోదరి నాయన హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే కనికరించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అతన్ని ఎంత మాత్రమే కాదు ప్రభు, నాయన నువ్వే కనికరంగల దేవుడు. స్తోత్రాలు నాయన. సంతోష్ కుమారి అని ఉన్నారు అక్క, నాయన జాబ్ విషయంలో మరి స్కూల్ నుండి కాల్ రావడానికి కూడా సాయం ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా తండ్రి నీ దాసుడు శ్రీనివాసులను కొరకై తన కుమార్తె మౌనిక భవిష్యత్తు వివాహము సమస్తం కూడా మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ మీ దయను కృపను కోరుతూ సమస్త కార్యములు చేయగల సర్వశక్తి గల దేవుడు. మేము కేవలం శరీరులమే ప్రభా. శరీరులమైన మా జీవితాలను ఎంతగానో ఓటికొండ లాంటి మా జీవితాలను ఎంతగానో కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నందుకై స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.